హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ దేవరపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాగ్ సెటప్ ఎందుకంటే మనకి కొంచెం ఎక్విప్మెంట్ ఉంటుంది కదా యూట్యూబ్ అనగానే. సో మైక్స్ ఇవన్నీ క్యారీ చేయాలి, వర్షం పడుతుందని చెప్పి చిన్న బ్యాగు. సో ఈరోజు బ్యాక్ టు బ్యాక్ 2 షోస్కి వెళ్తున్నా. వార్ 2 కొంచెం లేట్ అయ్యేలా ఉంది రివ్యూ, బట్ ఇదైతే కూలీ మూవీ వ్లాగ్ అనమాట. మొత్తం కూలీ గురించే, వార్ 2 గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే టైం 11:20 అవుతుంది. 11:55కి ఇన్ఆర్బిట్ మాల్లో షో ఉంది కూలీది. సో వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే, తక్కువ లేవు, ఒక లెవెల్లో ఉంది ఎక్స్పెక్టేషన్స్. అయితే చూద్దాం వెళ్ళాక ఏమవుతుందో. వెనకాల చూసుకోవచ్చు, ఫుల్ వర్షం పడేలా ఉంది, బ్యాక్గ్రౌండ్ అయితే క్రేజీ ఉంది. సో వెళ్తూ డిస్కస్ చేద్దాం, మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే కొత్తగా వచ్చారో సుమన్ దేవరపల్లి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వ్లాగ్స్ చేయలేదు నేను మాల్స్లో, బట్ ఇదే ఫస్ట్ టైం ఇన్ఆర్బిట్ మాల్లో కూలీ కోసం. కొత్తగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కూడా. మన మూవీ ఎలా ఉంటుంది చూడాలి. ఓకే, అంతవరకు మనం పైకి వెళ్ళి కలుసుకుందాం స్క్రీన్లో. ఇంకా టైం 11:40 అయింది, 11:55 వరకు షో. సో చూద్దాం, పైకి వెళ్ళినాక మీకు ఎలా ఉంది ఏంటి అంత చూపిస్తా. ఓకేనా? నేను ఈ మాల్కి వచ్చి, ఇది మన వైజాగ్లో ది బిగ్గెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ ఓపెన్ చేస్తున్నారు, దీని బ్రాంచే. మాల్ అయితే క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ నేను వచ్చి చాలా రోజులు అవుతుంది ఇక్కడికి. సో ఆఫ్టర్ లాంగ్ టైం చూసుకొచ్చి, ఎవరికి లేరు, ఖాళీగా ఉందనుకుంటున్నారు. బట్ మాల్స్ మార్నింగ్ ఇలాగే ఉంటాయి వర్షం టైంలో. మనది పైన మూవీ సెక్షన్, అక్కడ మాట్లాడదాం. అప్పుడైతే చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేవాడిని మాల్కి, బట్ వచ్చి చాలా రోజులైంది. కొత్తగా ఉంది కొంచెం. కొత్త అంటే పెద్ద కొత్త ఏం కాదు, బట్ చిన్న వైబ్ మ్యాచ్ కావట్లే, ఒక్కడనే వచ్చాయి కదా. సో ఇంకా మనకి 4:50, ఇంకా 5 minutes ఉంది. పైన 4th floorలో అనుకుంటా మూవీ. సో చూద్దాం. మూవీ రివ్యూ కూడా నేను ఈ వ్లాగ్లోనే ఇస్తా, ఎలా ఉంది ఏంటి అనేది. సో వెళ్దాం, పైకి వెళ్ళి మీకు పైన చూపిస్తా అంతా. ఓకేనా? ఫుల్ కలకల్లా ఆడుతుండేది మాల్, బట్ ఇప్పుడు అంత కలకల్లా ఆడట్లేదు. అంతే, వేరే కొత్త కొత్త ప్లేసెస్ వచ్చినప్పుడు మన వాళ్ళు పాత మర్చిపోతారు అన్నట్టు ఉంటుంది. ఎవ్వరు మనమా ఓకే. చూసుకోవచ్చు, రేంజ్ రోవర్ కారు బాగా క్రేజీ ఉంది బ్రో. టూ హాట్ ఉంది అసలు. బ్లాక్, అబ్బబ్బబ్బా, ప్యూర్ బ్లాక్ వేరే ఉంది మొత్తం. కార్ అయితే స్టాండర్డ్ అయిపోతుంది అసలు ఫ్రేమ్లో. మరి రేంజ్ రోవర్గా ఆ మాత్రం ఉంటుందిలే. సో ఇంకొక 5 minutes ఉంది, మనం పైకి వెళ్ళి అక్కడికి వెళ్దాం. ఓకేనా? ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. అది ఫుడ్ కోర్ట్ పీవీఆర్, మనది పీవీఆర్ సైబరాబాద్ ఇన్ఆర్బిట్ మాల్ వచ్చేసాం. బ్రో, ఇన్ఆర్బిట్ మాల్లో స్పెషల్ ఏంటంటే ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకో చూసుకోవచ్చు, వ్యూ అయితే చాలా బాగుంటుంది, క్రేజీ ఉంటుంది అసలు. ఇదే హైలైట్ అనమాట. ఇది ఫుడ్ కోర్ట్, ఇన్ఆర్బిట్ మాల్ హైలైట్ అయితే చాలా బాగుంటుంది. ఇగో అంత ఫుడ్ కోర్టే. ఇందాక మీకు అటు నుంచి చూపించా, చూసుకోవచ్చు. ఇక చూడండి ఎంత బాగుందో. సీలింగ్ హైలైట్ మాల్ మొత్తానికి. మన వైజాగ్లో రాబోతుంది, మరి అది ఎలా ఉంటుందో తెలీదు. దీనికన్నా చాలా పెద్దదని చెప్పారు, చూద్దాం. ఇప్పుడైతే కూలి పవర్ హౌసే ఎక్సైట్మెంట్ అయితే ఉంది, మరి ఏమవుతుందో చూడాలి. ఓకే, Look out for our text message after the show. కూలీ సినిమా ఇప్పుడే చూస్తా అనమాట. సో ఈ రివ్యూ ఇచ్చే కన్నా ముందు ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ టు ఎవ్రీవన్.
సో సినిమాల్లో చూడండి భయ్య. నేను మొన్న కూలీ ట్రైలర్ రియాక్షన్లో కూడా చెప్పాను మీకు, సినిమాల్లో చూడండి, అంతేగాని వాటికి బౌండరీస్ పెట్టకండి. బాలీవుడ్ సినిమా, టాలీవుడ్ సినిమా, కాలీవుడ్ సినిమా, తమిళ్ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా అని పెట్టకండి. ఐ నో సమ్ ఆఫ్ ది పీపుల్ మైట్ నాట్ లైక్ తమిళ్ ఫిలిమ్స్, లేదంటే తమిళ్ డైరెక్టర్స్, లేదా హిందీ ఫిలిమ్స్, హిందీ డైరెక్టర్స్ నచ్చకపోవచ్చు. ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో అలా అని చెప్పి మీరు సినిమాని క్రిటిసైజ్ చేయకూడదు కదా. సో అదొక ఆర్ట్ వర్క్ అనమాట సినిమా అనేది, ఒక క్రియేటివ్ వర్క్. సో ఆ క్రియేటివ్ వర్క్ లాగే చూడాలి. కానీ ఎందుకు బ్రో అట్లా కమెంట్స్, ఇది సాంబార్ అంటారు, ఒకలేమో హిందీ మూవీ అంటారు, అలా డివైడ్ చేసి మాట్లాడకండి. ఓకే, సో నా పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నా, మూవీ లవర్గా చెప్తున్నా, నేను రివ్యూవర్ లాగా ఏదో నాకు నచ్చింది నేను చెప్తున్నా, నాకు ఏమనిపించింది సినిమా చూసాక అనేది నేను చెప్తా. సో కూలీ అనేది మోస్ట్ అవైటెడ్ మూవీ. సో సినిమా అయితే నాకైతే నచ్చింది. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అయింది, సీరియస్గా చెప్తాను, మళ్ళీ ఎగ్జాగరేట్ చేసి చెప్పాను. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది. అది కూడా ఎందుకు ల్యాగ్ అంటే స్టోరీ సెటప్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది కదా, దానికి కొంచెం ల్యాగ్ అనిపించింది. అంతేగాని సినిమా కంప్లీట్ ల్యాగ్ అలా ఏం లేదు. స్టోరీ కూడా ఒక ఓల్డ్ టైప్ ఆఫ్ స్టోరీని మన లోకేష్ కనకరాజ్ స్టైల్లో ప్రజెంట్ చేశాడు అనమాట. స్టోరీ ప్రజెంటేషన్ చాలా బాగుంది, బీజిఎమ్స్ అయితే క్రేజీ, బాక్కోడ్ డ్యూటీ చేశాడు. కేమియోస్ బ్రో ఎలా వాడుకున్నాడంటే మనోడు లోకేష్ కనకరాజ్ సూపర్ వాడుకున్నాడు. కేమియోస్ అయితే చాలా మంచిగా వాడుకున్నాడు. అండ్ ఓవరాల్ చాలా డీసెంట్ ఫిల్ము. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు, ఇంకా ఏదో ఉంటుంది అని వెళ్ళొద్దు. జస్ట్ నార్మల్గా లోకేష్ కనకరాజ్ టెంప్లెట్ ఫిల్మ్ ఇదంతే. అండ్ రజనీకాంత్ గారికి ఇది ఒక ట్రిబ్యూట్ లాగా అనమాట. ఆయన ఆ ఏజ్లో కూడా, అండ్ రీసెంట్ టైమ్స్లో ఒక హీరోయిన్ని ఇంతలా వాడుకునేది ఈ మూవీలోనే బ్రో. శృతి హాసన్కి చాలా మంచి రోల్ పడ్డది, అసలు చాలా మంచి రోల్ పడ్డది, క్రూషియల్ రోల్. కేమియోస్ చేసిన ప్రతి వాళ్ళు చింప అవతలిసిరారు. మన అమీర్ ఖాన్ కానీ, మన ఇంకా చాలామంది, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. నాగార్జున అయితే ఆయన టాప్ నొచ్చు, అసలు ఆ క్యారెక్టరైజేషన్, సైమన్ సూపర్. ఇంకా టెక్నికల్గా అయితే మళ్ళీ నాకు కెమెరా వర్క్ గిరీష్ గంగాధర్ అనే, ఆయన కెమెరా వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. కట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ అయితే బ్రో డ్యామ్ షోర్ మామూలుగా లేదు అసలు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్, కానీ సెకండ్ హాఫ్ అందుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ వరకు మైండ్ పోద్ది అసలు. సూపర్. సాంగ్స్ కూడా పెద్దగా ఇంటరప్ట్ చేయదు. మౌనిక సాంగ్ కూడా జస్ట్ సీన్లో కలిపేశారు, దాన్ని స్పెషల్ సాంగ్ లాగా ఏం తీశారు కానీ, బట్ దాన్ని సీన్లో కలిపేశారు, లైక్ మూవీలో కలిపేశారు. సో అది స్పెషల్ సాంగ్ లాగా యూట్యూబ్లో వర్షన్ వరకు రిలీజ్ చేశారు, కానీ మూవీ పరంగా అయితే అది ఒక సీన్లో ఒక పార్ట్ అంతే. సో దానివల్ల మన వాళ్ళు చాలా ఎక్కువ క్రేజ్, ఎక్స్పెక్టేషన్స్, యూట్యూబ్లో కంటెంట్ చూసి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ హైప్ పెట్టుకొని వెళ్ళారు. అండ్ సౌబిన్, ఆయన మన మోనికా సాంగ్లో వేస్తాడు కదా డ్యాన్స్, ఆయన త్రూఅవుట్ ఉంటాడు ఫిలిము, క్రేజీ యాక్ట్ చేశాడు. చాలా వర్షన్స్ ఉంటాయి ఆయనతో పాటు. ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఏజెంట్ ఈయన టైప్లో చూపించాడు మనోడు, చాలా బాగుంది. అండ్ మంచి గుడ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ అందరికీ నచ్చుతుంది. అండ్ రజనీకాంత్ గారు అసలు ఆ ఏజ్లో ఎలా చేస్తున్నారు అసలు సినిమాలు, ఈ 74, 75 ఆ ఆరా, ఆయనకున్న స్వాగ్, ఆయనకున్న డెడికేషను, అసలు స్క్రీన్ మీద కనిపిస్తే విజిల్ అసలు అంతే. మన తెలుగు హీరో అట్లేం లేదు, రజనీకాంత్ అంటే రజనీకాంతే ఇంకా. సో కూలీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.5, 3.75 ఇస్ మై రేటింగ్. సో ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. ఈ నెగిటివ్ రివ్యూస్ కానీ, ఈ సినిమాని కంపేర్ చేసి బాలీవుడ్ టాలీవుడ్ అలా నమ్మే వాళ్ళని నమ్మద్దు. నాకైతే నా జెన్యూన్ రివ్యూ నేను చెప్పా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ ఓకే, బట్ మన వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, యూ లవ్ ది మూవీ ఫర్ షూర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇది మూవీ వ్లాగ్ ప్లస్ రివ్యూ. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సుమన్ దేవరపల్లి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.